హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం సైకాలజీలో అభ్యసనంలోని రకాలు అంటే టైప్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. ఏం లేదు, జస్ట్ 3 minutes అంతే. సింపుల్ టాపిక్ అనమాట. జస్ట్ సైకాలజీ అయితే చదివినా విన్నా చూసినా వచ్చేస్తుంది. అయితే దాంట్లో ఉన్న అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మాత్రమే మనం ఎగ్జామ్లో రాయగలుగుతాం. ఓకేనా? చూడండి, అభ్యసనంలో రకాలు టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎన్ని రకాలు అంటే మనకి 6 types ఉన్నాయి. ఇక్కడ అభ్యసన రంగాలు ఉంది. రంగాలు ఎలా ఉంటుందంటే మెథడాలజీలో మనం చూసాం చూడండి. జ్ఞానాత్మక రంగం 3, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం 3 రంగాలు అభ్యసన రంగాలు అవుతుంది. ఇక్కడ అభ్యసనంలో రకాలు 6 types వస్తాయి. ఇక్కడ 6 types చూడండి. ఫస్ట్ చలన అభ్యసనం. చలనం అంటే ఏంటి? కదలిక అంటే నడవడం, పరిగెత్తడం, ఇలా చలించడం ద్వారా అవయవాలు, శరీర అవయవాలు అలాగే కండరాల సహాయంతో నేర్చుకునే అభ్యసనాన్ని మనం చలన అభ్యసనం అంటాం. అంటే సైక్లింగ్, టైప్ చేయడం, రైటింగ్, ఈత కొట్టడం, ఇవన్నీ కూడా మనం కదలడం ద్వారా నేర్చుకునే అభ్యసనాన్ని మనం చలన అభ్యసనం అంటాం. నెక్స్ట్ మనకి శాబ్దిక అభ్యసనం. శాబ్దిక అంటే మీనింగ్ చూడండి, దీంట్లోనే ఉంది. శబ్దం, ఉచ్చరించడం, పదాలను ఉచ్చరించడం, చూడటం, ఒక వస్తువుని ఏదైనా చూడటం, అలాగే పోల్చుకోవడం అంటే పోలిక. అమ్మకు అలాగే వాళ్ళ పెద్దమ్మకు పోలికలు, అమ్మమ్మకు పోలిక తెలుసుకోవడం, అలాగే అమ్మకు నాన్నకు పోలిక తెలుసుకుని వాళ్ళని పిలవడం, పేరు పెట్టి పిలవడం. ఓకే, చూడడం, పోల్చుకుని పేరు పెట్టి పిలవడాన్ని మనం శాబ్దిక అభ్యసనం అంటాం. అంటే క్లాస్లో వచ్చి మనం పదాలను ఉచ్చరించడం, టీచర్ ఏమైనా ఒక వస్తువు చూపించి దీని పేరేంటని అడిగారు అనుకోండి, ఇది చాక్ పీస్ అని విద్యార్థి చెప్తాడు. అంటే చూస్తాడు, దాన్ని పోలుస్తాడు. ఇక్కడ చూడండి, ఇది చూపించాడు అనుకోండి, ఇది పెన్సిల్, ఇది చాక్ పీస్. పోలిక తెలుసుకుని దాన్ని ఆ పేరుతో పిలుస్తాడు, ఉచ్చరిస్తాడు అనమాట. దాన్ని మనం శాబ్దిక అభ్యసనం, శబ్దం ద్వారా వచ్చేదే మనకి శాబ్దిక అభ్యసనం. థర్డ్ వన్ వచ్చి మనకి ప్రత్యక్ష అభ్యసనం. డైరెక్ట్గా పరిసరాలకు ఉద్దీపన పొంది వస్తువులకు అర్థం చెప్తాడు, ఉపయోగం తెలుసుకుంటాడు. అంటే ఇది రాయడానికి, చాక్ పీస్ అనేది రాయడానికి, పెన్ అనేది రాయడానికి, బిస్కెట్ ఏదైనా ఇచ్చామనుకోండి, చాక్లెట్ కానీ, అది తినడానికి. అలాగా ఏది ఇచ్చినా డ్రెస్ అనేది వేసుకోవడానికి, ఫుడ్ అనేది తినడానికి. అంటే దాని యొక్క ఉపయోగం తెలుసుకుంటాడు అనమాట. ప్రత్యక్ష అభ్యసనం అంటే పరిసరాలకు ఉద్దీపన పొంది పరిసరాల్లో మొత్తం వస్తువుల యొక్క అర్థాన్ని తెలుసుకుని దాని యొక్క ఉపయోగాన్ని ఉపయోగిస్తాడు అనమాట. దాన్ని మనం ప్రత్యక్ష అభ్యసనం అంటాం. ఫోర్త్ వన్ వచ్చి విచక్షణ అభ్యసనం. విచక్షణ అంటే భేదం తెలుసుకుంటాడు. పోలిక వస్తేనేమో శాబ్దిక అభ్యసనం, వస్తువుల పట్ల పోలుస్తాడు. ఇక్కడ భేదం వస్తే మాత్రం చూడండి విచక్షణ అభ్యసనం. విచక్షణ రహితంగా ఉండొద్దు అంటాం. అంటే భేదం తెలుసుకోమంటాం. ఎలాగా? సన్నివేశాల మధ్య భేదాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు గుర్రాన్ని చూస్తాడు, గుర్రం చూసిన తర్వాత విద్యార్థి ఏం చేస్తాడు? గాడిదని చూస్తాడు అనుకోండి, గాడిదని చూసి అది ఇది ఒకేలా ఉందనుకోకూడదు కదా, దాని మధ్య భేదం తెలుసుకుని అది గుర్రం, ఇది గాడిద అని భేదం తెలుసుకొని అభ్యసిస్తాడు అనమాట. దాన్ని మనం అంటే కారు జీపు ఒకేలా ఉందనుకుంటాడు, ఫస్ట్ పోల్చేస్తాడు, కానీ దాని మధ్య భేదాన్ని తర్వాత గమనిస్తాడు. అంటే వయసు పెరిగే కొద్దీ కూడా నేర్చుకుంటాడు. అదంతా అభ్యసనం మనకి. అంటే వస్తువుల మధ్య భేదాన్ని కనుక్కుంటాడు అనమాట. గుర్రానికి గాడిదకి మధ్య భేదం, అలాగే కారుకు జీపుకు మధ్య భేదం, పెన్కి పెన్సిల్కి మధ్య భేదం, అలాగే భేదాన్ని కనుక్కొని నేర్చుకోవడమే మనం విచక్షణ అభ్యసనం అంటాం. ఫిఫ్త్ వన్ వచ్చి భావనాత్మక అభ్యసనము. భావన అంటే కొన్ని వస్తువుల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని అవన్నిటి మధ్య సాధారణ లక్షణాలు కల వాటిల మధ్య సాధారణ భావాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. కాకి, నెమలి, పిచ్చుక, అలాగే కోడి, ఇవన్నీ కూడా పక్షులు అని గమనిస్తారు. అంటే ఎగిరేవన్నీ పక్షులు, రెక్కలున్నవన్నీ పక్షులు, ముక్కు ఇలా ఉన్నవన్నీ పక్షులు. ఇలాగా పోల్చుకొని వాటి మధ్య భేదాన్ని, సాధారణ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని, సాధారణ భావనని ఏర్పాటు చేసుకుని నేర్చుకునే అభ్యసనమే మనం భావనాత్మక అభ్యసనము అంటాం. కాన్సెప్ట్ అనమాట, కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇది. నెక్స్ట్ 6th వన్ లాస్ట్ వచ్చి సమస్య పరిష్కార అభ్యసనము. అంటే పరిసరాల మధ్య సంబంధం కనుక్కొని పరిష్కారాన్ని వెతుకుతాడు. అంటే మనం రాసే ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి సమస్య పరిష్కార అభ్యసనాలే. ఒక 4 ఆన్సర్లు ఇచ్చి మల్టిపుల్ చాయిస్ మనం టిక్ పెడుతున్నాం కదా, డిఎస్సి ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా సమస్య పరిష్కార అభ్యసనాలు. సమస్యకి సరైన సమాధానాన్ని కనుక్కుంటున్నాం.
అలాగే x+5 = 8 అయితే x ఎంత అంటే దీని మధ్య సంబంధం ఉంది. వీటి మధ్య సంబంధాన్ని బట్టి x ఎంతో కనుక్కుంటాం. అలాగా ఈ సంబంధాన్ని కనుక్కోవడాన్ని మనం సమస్యకు సరైన సమాధానాన్ని కనుక్కోవడమే సమస్య పరిష్కార అభ్యసనం అంటాం. ఓకే, ఇలాగా 6 అన్నమాట. 6 టైప్స్ అభ్యసనంలో రకాలు చాలా సింపుల్. ఒక్కసారి చూస్తే చాలు. మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ చూడండి, లేదంటే దీన్ని ఒక 2 సార్లు చూసినా మీకు ఈజీగా అర్థమవుతుంది. మెయిన్ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్ నేర్చుకుంటే మాత్రమే మనం సైకాలజీ బిట్స్ పెట్టగలుగుతాం. ఓకేనా? కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.